హమాస్ తీవ్రవాదులు బొరియల్లోని ఎలకల్లాగా దాక్కుంటున్నారు, పందికొక్కుల్లా దాక్కుంటున్నారు. ఆ బందీలను కూడా అందులోనే ఎక్కడో దాచిపెడుతున్నారు. వాళ్ళని విడిచిపెట్టరు, వాళ్ళని అడ్డం పెట్టి కథంతా నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నది ఇజ్రాయెల్. అమెరికాకి ఈ సమాచారం అందించేసిందని అమెరికన్ మీడియా చెప్తోంది. ఏంటది అంటే, టన్నెల్స్ స్టార్టింగ్ ఎక్కడున్నాయో వీళ్ళకి తెలుసు, ఎండింగ్ ఎక్కడున్నాయో తెలుసు. కానీ ఆ లోపలికి అడుగు పెడితే బూబీ ట్రాప్స్ వేసి వీళ్ళని చంపేసేటటువంటి స్కెచ్లు వేస్తున్నారు హమాస్ తీవ్రవాదులు. దాన్ని తిప్పికొట్టేందుకోసమని తీవ్రమైనటువంటి ఎత్తుగడ వేస్తున్నారు. వరుస పెట్టి నీటిని పంప్ చేసి, అంటే హమాస్ వాళ్ళ సొరంగాలలోకి భారీ ఎత్తున నీళ్ళని వరదలాగా ప్రవహింపజేసి, అప్పుడు ఇక పైకి వెళ్ళలేరు, కొట్టుకుపోతారు. చావకూడదనుకుంటే బయటికి పారిపోయి రావాలి. అలాంటి ఒక దారుణమైనటువంటి నిర్ణయానికి వచ్చారు. అమెరికాకు కూడా ఈ విషయం చెప్పారు. అమెరికా దీని మీద నిపుణులతో మాట్లాడుతోంది. హమాస్ తీవ్రవాదులు ఒక్కళ్ళు పోతే పర్లేదు, కానీ దాంతోపాటు బందీలు కూడా అక్కడ ఉంటే ఎట్లా అన్నటువంటి పాయింట్ మీదనే ప్రస్తుతం ఫైనల్ చేయాల్సి ఉంది అన్నటువంటిది. ఈ తాజా ప్లాన్ అన్నది సంచలనం సృష్టిస్తోంది.